రూపాయలు 15,000 రూపాయలు వేశారు కదా డబ్బులు అమ్మ ఒడికి తల్లికి వేసినప్పుడు ఆ టైంలో విపరీతంగా వెళ్ళిపోతుంది అనుకున్నా నేను. కానీ జిఎస్టీ నార్మల్ అయింది. ఏంటని క్రాస్ చెక్ చేస్తే జనాలలో భయం పుట్టింది. ఈ డబ్బులు ఏదో వచ్చినాయి రాక జాగ్రత్త చేసుకోవాలి, వీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు. అంటే నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం. జగన్ ఉన్నప్పుడు అతి నమ్మకం, ఆడేస్తాళ్లే అది నా హక్కు అనే ఫీల్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు రోయ్ వచ్చింది ఏదో సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు దాచుకుంటున్నారు. పెన్షన్ తప్ప రొటేషన్ ఏమీ లేదు. పెన్షన్ తప్ప రొటేషన్ లేదు. పెన్షన్ వచ్చేది కూడా పెరగట్ల. పెన్షన్ల సంఖ్య పెరగనప్పుడు ఏమవుతుంది, వచ్చే రూపాయిని జాగ్రత్త చేసుకుంటారు అక్కడ. ఇదివరకు ఏంటయ్యా అంటే ఒక ప్రభుత్వం వలన 45,000 నుంచి 1,50,000 దాకా ఒక కుటుంబానికి వెళ్ళే డబ్బులు. ఇంట్లో సింపుల్ ఒక వృద్ధులు ఉన్నారు, 3,000 వేసుకో చివరిలో అనుకుందాం, చివరి ఏడాది 3,000, 12 36,000 డబ్బులు పడ్డాయి కదా. అట్లాగే మహిళకి 18,000 పడ్డాయి కదా చేయూత ఇది. అట్లాగే దాని పేరేమంటారు, డ్వాక్రా రుణమాఫీ ఏడాదికి అది అంటే 1,00,000 తీసుకుని ఉంటే ఏడాదికి 20,000 చొప్పున. అదే 2 లక్షలు తీసుకుని ఉంటే ఏడాదికి 40,000 చొప్పున ఇచ్చారు. అది 20, 40 ఖాయం. ఈ 20, 18, 38 ప్లస్ ఆ 12 36,000. అట్లాగే పిల్లలకి అమ్మ ఒడి ఒక 15,000, 2,000 పోను 13,000. ఇంత డబ్బు వచ్చింది కదా కుటుంబానికి. అదే వాళ్ళ ఇంట్లో అదేదో ఆటోను బండు ఉంటే అదో 10,000 రూపాయలు, లేకపోతే చిన్నపాటి లాయర్ అయితే 5,000 రూపాయలు. జూనియర్ లాయర్స్ ఇట్లాంటి ఇన్ని రకాలు ఉన్నాయి పథకాలు.